పాక్ ఆక్రమిత కాశ్మీరు లేదా మన దేశంలో ఉన్నటువంటి కాశ్మీరు అంటే ఈ యొక్క గ్రామాలు అంటామా లేదా సిటీ అంటామా, మొత్తం మీద భూమి కోసం జరుగుతున్నటువంటి గొడవ. మన భారతంలో కూడా భూమి కోసమే మహాభారతం అనేటువంటిది భూమి కోసమే మొత్తం గొడవ జరిగింది. అలాగే ఇప్పుడు కూడా భూమి కోసం జరుగుతున్నటువంటి ఈ గొడవ చిలికి ఎక్కడికో దారితీసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అదే సేమ్ గ్రహాల కలయిక, ఇప్పుడు అదే గ్రహాల కలయిక అనేటువంటిది మేలో ఏర్పడబోతా ఉంది. ప్రస్తుతం మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి యొక్క నక్షత్రం అనురాధ నక్షత్రము, అలాగే ఆయనది వృశ్చిక రాశి. అలాగే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆరుద్ర నక్షత్రము మిథున రాశి. సో మిథునము వృచ్చికాన్ని కనుక తీసుకున్నట్లయితే షష్టాష్టకాలు అవుతాయి. మిథునం నుండి వృచ్చికానికి 6, అలాగే వృచ్చికం నుండి మిథునానికి 8. సో ఇట్ ఈస్ కాల్డ్ షష్టాష్టక దోషము 6:8. నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్తా ఉంటాను, ఇన్ని రోజులు రానటువంటి యుద్ధము, ఇన్ని రోజులు రానటువంటి గొడవ ఇప్పుడే ఎందుకు వచ్చింది. 2024లో ప్రధానమంత్రి అయినటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి షెహబాజ్ షరీఫ్ ఆరుద్ర నక్షత్రం తర్వాతనే ఒక్కసారిగా భారత్కు పాక్కు మధ్య సంబంధాలు అనేటువంటివి దెబ్బతిన్నాయి. అలాగే ఉద్రిక్త వాతావరణం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క కలయిక, షష్టగ్రహ కూటమి యొక్క కలయిక, అలాగే షష్టాష్టక దోషము ఎవరికైతే నరేంద్ర మోడీ గారికి అలాగే షెహబాజ్ షరీఫ్ ఇద్దరు ప్రధానమంత్రులకు మిథున రాశి వృశ్చిక రాశికి షష్టాష్టక దోషం ఉన్న కారణం చేత, షష్టాష్టక దోషం అంటే ఎప్పుడూ ఇద్దరికి పడనటువంటి పరిస్థితి, పాలల్లో ఉప్పు వేసిన మాదిరిగా, పాలల్లో ఉప్పు వేస్తే విరిగిపోతాయి. అలాగే కాంబినేషన్ అనేటువంటిది వెరీ డేంజరస్ కాంబినేషను, గొడవలకు దిగేటువంటి కాంబినేషను, చాలా డేంజరస్ కాంబినేషన్ అనేటువంటిది గుర్తుంచుకోవాల్సింది. అలాగే సో ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే మరి ఏం జరుగుతుంది, పాకిస్తాన్ అనేటువంటిది 80% నాశనం అవుతుంది. అండర్లైన్ చేసుకోండి, 2032 లోపు. సో ఈరోజు రేపు అని నేను చెప్పను, 2032 లోపు. ఎందుకంటే మనము ప్రస్తుతం మహాభారత కాలంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి గ్రహాల కలయికను కనుక తీసుకున్నట్లయితే అదే కలయిక ఇప్పుడున్న దాని కారణం చేత దీని యొక్క రిజల్ట్స్ అనేటువంటిది పాకిస్తాన్ను 80% నాశనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండర్లైన్, పాకిస్తాన్ 80% వరకు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, 80% నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒకటే కాకుండా, యుద్ధానికి సంబంధించే కాకుండా సో ప్రపంచవ్యాప్తంగా చాలా సంచలనాలు ఉంటాయి. అతి ముఖ్యమైనటువంటి పెద్ద నాయకులు, పెద్ద సినిమా నటులు వాళ్ళ మరణం అనేటువంటి సంభవించే అవకాశం ఉంది. అలాగే ఇతర దేశాల్లో కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేసే అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి.